తెలుగుదేశం పార్టీ పోటీ చేయకుండానే ఘన విజయం సాధించేసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో వివిధ స్థానాలకు మంగళవారం నిర్వహించినటువంటి ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ఆ పార్టీ ప్రకటించింది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం గ్రామీణంలో కడిప్లంక సర్పంచ్గా ఎం పద్మావతి, ప్రకాశం జిల్లా కొండపి పంచాయతీ సర్పంచ్గా కె సుశీల ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కొండపి పంచాయతీలోని 14వ వార్డు సభ్యుల స్థానాలు తెలుగుదేశం, 14 వార్డు సభ్యుల స్థానాలు కూడా టీడీపీ ఖాతాలోకి చేరిపోయినాయి. కుప్పం నియోజకవర్గంలో మణీంద్రం, మాచర్ల నియోజకవర్గంలో వేపకంపల్లి, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరులోని విడవలూరు 1 ఎంపీటీసీ స్థానాల్లో కూడా టీడీపీ బలపరిచిన అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇది తెలుగుదేశమే చెప్పింది. అంటే అక్కడ వాస్తవంగా ఎలక్షన్లో నామినేషన్స్ వేసి అవతల వాళ్ళు కూడా నామినేషన్ వేయాలి, అవతల వాళ్ళు విత్డ్రా చేసుకుంటే ఏకగ్రీవం అయిపోతుంది. తద్వారా ఇది 14 నెలల క్రితం జరిగినటువంటి ఎన్నికల్లో ఘన విజయం సాధించినటువంటి తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఏకగ్రీవంగా పోటీ లేకుండా వీటన్నిటిలో కూడా విజయం సాధించింది.